శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహు యొక్క ప్రభావము, పంచములో శనీశ్వరుడు, షష్ఠస్థానంలో కుజుడు అద్భుతం. అలాగే అష్టంలో తీసుకున్న బుధాదిత్య యోగము, భాగ్యంలో గురుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో కేతు యొక్క అనుకూలత కూడా కనబడుతుంది. రాజ్యం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ లైన్, ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ఫుల్ ఫాలో అవుతుందని చక్కగా చెప్పచ్చు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా విశేషమైన వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో చేస్తే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తర్వాత న్యూ స్టార్టప్ కంపెనీస్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి శ్రీకారం చుట్టండి, సక్సెస్ ఫాలో అవుతుంది. ఇప్పటి నుండి ఇనిషియేట్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఆకస్మికంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది సరైన సమయం. పిఆర్ కోసం చేసేవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు. అది ఆస్ట్రేలియా అనుకోండి, కెనడా అనుకోండి, లేకపోతే లండన్ అనుకోండి, ఎక్కడైనప్పటికీ ఈ పిఆర్ విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనం తీసుకుంటే మరి చదువుకున్న విద్యార్థులకి విశేషంగా ఇండియాలో అనుకోండి, ఎక్కడైనా కూడా సడన్గా మనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి వాటిలో కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగానే కనబడతాయి. లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్, 10 ఏళ్లుగా దాగి ఉన్న ఏమైనా కోర్టు ఇష్యూస్ ఉంటే వాటికి ఓపెనింగ్ అయ్యి చక్కగా అది మనకు అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంది. కొంతవరకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే మనకి ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే రైతాంగం, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన విశేషమైన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి అనుకూలంగా కనబడుతున్నాయి. తర్వాత మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి మంత్రమే సరైన ఉండగా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో కుజుడు బలంగా ఉన్నాడు, నథింగ్ టు వరీ. కానీ అష్టంలో ఉన్న బుధుడు, రవి మాత్రం, అందులో రవి విశేషంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే ఎప్పుడో పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆరోగ్య విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బయటపడ్డాము. దాని మూలాన మనకు ఇప్పుడు అది కొంచెం అనారోగ్యంగా కనబడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి శివారాధన విశేషంగా చేయడము, మేధా దక్షిణామూర్తి మహామంత్ర చదవడం అనేది చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. రాజ్యంలో ఉన్న కేతు 100% మీ కమ్యూనికేషన్కి వీలైనంత బలం పెరుగుతుంది. దాని తగ్గట్టుగా ధనం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శుభం వ్యాధం.